రజాకారుల దారుణ పాలన నుండి మన తెలంగాణకు విముక్తి దొరికిన తర్వాత ఆంధ్రులతో కలిపి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడ్డ తర్వాత నా తెలంగాణ ప్రజలు అడుగడుగునా నిర్లక్ష్యానికి గురవుతూ వస్తున్నారు. సాగునీటిలో ద్రోహం, తాగునీటిలో ద్రోహం, పంటలు గొంతులు ఎండిపోతున్నాయి, గుండెలు మండిపోతున్నాయి. మా భూములు, మా ఉద్యోగాలు, మా బతుకులు దోపిడీకి గురవుతున్నాయి. మౌలిక సదుపాయాలు అరకొర. మా తెలంగాణ కష్టాలు కన్నీళ్లు మాత్రం సముద్రమంతా. 1969లో జై తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమంలో 369 మంది ఉద్యమకారులు అమరులైనారు. అనేక దఫాలుగా ఉద్యమం అగ్గిరాజేసుకుంటున్న ప్రతిసారి ప్రభుత్వం ఉద్యమకారులను అణచివేస్తూ వస్తుంది. నా తెలంగాణ బిడ్డల అరిగోసలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. నా తెలంగాణ ప్రజలకు ప్రత్యేక తెలంగాణ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. కానీ పోరాటాల పురిటిగడ్డ నా తెలంగాణ తల్లి విప్లవకారులకు పురుడు పోస్తూనే ఉంది. అలసిపోయి అణిగిపోయి నిరాశతో కూలబడ్డ నా తెలంగాణ ప్రజలకు నేనున్నాను అంటూ సింహంలా దూకి దోపిడి దొంగ నాయకుల గుండెల్లో గర్జించి తెలంగాణ ఉద్యమానికి నా తెలంగాణ తల్లి చేతికి ఖడ్గంగా మారి 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి అగ్గో 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 వచ్చిండు రాష్ట్ర సాధనకు ప్రాణాలిచ్చిన అమర వీరుల గుండె చప్పుడై తిరిగొచ్చిండు అన్న కేసీఆర్. ఒక్కడి సాహసమిచ్చిన స్ఫూర్తి అందరి మార్గం కావాలంటూ గమ్యపు బాటను చూపిన గరుడి కేసీఆర్. బుక్కెడు అన్నం కుక్కెడు నీళ్లకు తల్లడిల్లిన తెలంగాణకు ఆశా జ్యోతిగా వచ్చిండు మన అన్న కేసీఆర్. చావు నోట్ల నెత్తిని పెట్టి తెలంగాణ సంఖ్యలను తెప్పి బానిస బతుకుల చెర విడిపించి స్వరాష్ట్ర కళ సాకారం చేసిన వీరుడు మన అన్న కేసీఆర్. అడుగుల్లా అడుగేసి కవులతో జానపదములతో అలరారే నా తెలంగాణమా.